శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారి హాస్య కథలు. నీళ్లు తెచ్చుకునే చీరె. స్కూల్ వదిలేశారు. గోడల కంటించిన సినిమా పోస్టర్లు చూసుకుంటూ ఇంటికి వస్తుంటే వసంత పిన్ని వాకిట్లో నిలబడి ఉంది. పాపా, కొంచెం ఇటు వస్తావా అని అడిగింది. కొంచెం ఏం కర్మ, పూర్తిగా వస్తాను అని అటు వెళ్ళాను. ఆవిడ అర్జెంటుగా ఒక చీర కొనుక్కోవాలిట. కొంచెం మీ అమ్మతో చెప్పి నాకు సాయం చేస్తావా అని అడిగింది. ఇప్పుడే వస్తా అని చెప్పి పరుగున ఇంటికి వెళ్ళాను. అమ్మతో విషయం చెప్పాను. సరే వెళ్ళు, ఆరిందారి గోవిందమ్మలాగా పుట్టమీదవి పురం మీదవి కబుర్లు చెప్పకు. ఆవిడ అడిగిన దానికి సమాధానం చెప్పి ఊరుకో. ఆవిడ చెప్పిన మాట విను, చెప్పిన పని చెయ్యి అని 1,00,000 జాగ్రత్తలు చెప్పింది అమ్మ. యూనిఫామ్ మార్చుకుని మామూలు బట్టలు వేసుకుని పాలు తాగి బయలుదేరి వెళ్ళాను. వసంత పిన్ని వాళ్ల పుట్టింటి వాళ్ళు చాలా గొప్పవాళ్ళుట. ఈవిడని చాలా గారాబంగా పెంచారట. ఏనాడు గడప దాటి ఎరగదట. పరాయి వాళ్లతో మాట్లాడాలంటే చెమటలు పట్టేస్తాయట. గొప్ప సంబంధం చేశారు. వసంతగారి భర్త పెళ్లినాటికే పెద్ద ఆఫీసరట. ఆ పెళ్లినాటి ముచ్చట్లు చెప్పుకుని నవ్వుకుంటూ ఉంటే విన్నాను. పెళ్లిలో ఆవిడ వైపు బంధువులంతా పెళ్లి కూతుర్ని కావలించుకునే కూర్చున్నారట. అప్పగింతలప్పుడు తెల్లవారుజామున మొదలుపెట్టిన కార్యక్రమం ఏడుస్తూ పూర్తి చేసేసరికి తెల్లవారిపోయిందట. ఆ తర్వాత ఒంటరి కాపురం అని వాళ్లంతా వచ్చి దిగబెట్టి 15 రోజులుండి ప్రయాణం అయితే వసంత శోకాలు పెట్టి ఏడ్చిందట. తల్లి అదే వరసట. ఆ ఏడుపు భరించలేక తల్లితో పిల్లని పంపించారట. మళ్ళీ 2 వారాల తర్వాత అటునుంచి ప్రయాణం. పిల్ల ఏడుస్తుంటే తల్లి ఏడ్చి వెంట వచ్చిందట. 15 రోజుల తర్వాత ఏడుస్తూ తల్లి ప్రయాణం అయితే పిల్ల ఏడుపు మొదలుపెట్టిందట. తల్లి పిల్ల వెళ్ళిపోయారు. ఈ శోకభారతంతో విసిగిపోయిన వసంత భర్త ఇట్లా ఏడ్చి మొత్తుకునేటట్టయితే మీ అమ్మాయిని మీ ఇంట్లోనే అట్టే పెట్టుకోండి, నా ఏడుపు నేనేడుస్తాను అన్నాడుట. దాంతో ఠారెత్తి ఏడుపు ఆపి పిల్లని కాపరానికి దిగబెట్టారట. వాళ్ళు మాకు దూరపు బంధువులట. వెళ్తూ మా ఇంటికొచ్చి అభం శుభం తెలియని అమాయకురాలు ఓ కంట కనిపెట్టి ఉండండి అని మా అమ్మకు చెప్పి ఏడ్చిందట. అయ్యో, దానికేం భాగ్యం అని హామీ ఇచ్చిందట అమ్మ. తరచూ వెళ్ళి చూసి వస్తూ ఉండేది. అదేం అమాయకత్వం బాబు, ఈ రోజుల్లోనూ ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే ఆశ్చర్యమే అనేది అమ్మ. ఆ వసంత పిన్ని నేను బజారుకి బయలుదేరాం. మా ఇంటికి దగ్గరలో ఉన్న కొట్టుకి తీసుకెళ్లాను. నన్ను ఆదరంగా పలకరించి కుశల ప్రశ్నలు వేశారు కొట్టువాళ్ళు. అంతా బాగానే ఉన్నాం. ఇదిగో మా పిన్నిగారు, మంచి చీరలు చూపించండి, ధర కూడా ఖచ్చితంగా చెప్పాలి అన్నాను గంభీరంగా. వాళ్ళు చీరలు చూపించడం మొదలుపెట్టారు. పట్టు చీరలు, జరీ చీరలు, సిల్కు చీరలు కళ్ళు చెదిరేలా ఉన్నాయి. ఇవి కాదండి, నాకు నీళ్లు తెచ్చుకునే చీర కావాలి అంది వసంత పిన్ని భయం భయంగా. వాళ్ళు అయోమయంగా చూసి ఓ దానికే అని ఇంకొన్ని చీరలు ముందు పడేశారు. అయ్యో, ఇవన్నీ కాదండి, నాకు నీళ్లు తెచ్చుకునే చీర కావాలి అంది పిన్ని దీనంగా. వాళ్ళు చేతులెత్తేశారు. పోన్లే పిన్ని, ఇంకో చోటికి వెళదాం పదా అన్నాను. ఇద్దరం పక్క షాపుకి వెళ్ళాం. అక్కడా ఇదే గొడవ. అలా 4 షాపులు తిరిగి రిక్షా కట్టుకుని కొత్తపేట వెళ్ళాం. నీళ్లు తెచ్చుకునే చీరలు ఉన్నాయా అండి అని అడిగాను ముందు జాగ్రత్తగా. ఉన్నాయి రండి అన్నాడు. నా ప్రాణం లేచి వచ్చింది. చీరలు తీసి ఇదిగో చూడండి, నేత ఎంత బావుందో, నీళ్లు మూట కట్టవచ్చు అన్నాడు. ఆహా, ఇది కాదండి, నీళ్లు తెచ్చుకునే చీరే అంది వసంత పిన్ని. వాళ్ళు చేతులెత్తేశారు. అక్కడి నుంచి రిక్షా మాట్లాడుకుని పెద్ద బజారు వెళ్ళాం. మళ్ళీ వేట మొదలు. ఎన్ని షాపులు తిరిగినా నీళ్లు తెచ్చుకునే చీర దొరకలేదు. నాకు నీరసం వస్తోంది, ఆకలేస్తోంది. చీకటి పడుతోంది పిన్ని, అమ్మ కోప్పడుతుంది. వెళ్దాం, మళ్ళీ రేపు వద్దాం. అదీ కాక బాబాయ్ గారు వచ్చే వేళ అయింది అన్నాను. రిక్షాలో ఇద్దరం ఇంటిదారి పట్టాం. సగం దూరం వచ్చేసరికి కళ్ళు తుడుచుకోవటం మొదలెట్టింది పిన్ని. ఇల్లు చేరేసరికి ఏడుపు ఎక్కువయింది. అదేమిటి పిన్ని, ఎందుకు ఏడుస్తున్నావు? అది కాదు పాప, నీళ్లు తెచ్చుకునే చీర కాస్త పోయింది. రేపు నేను నీళ్ళెలా తెచ్చుకుంటాను అంటూ బోరుమంది. నాకు చచ్చేంత భయం వేసింది. పిన్ని దగ్గర నుంచి డబ్బులు తీసుకుని రిక్షావాడికిచ్చి పంపించి మా ఇంటికి పరిగెట్టాను. ఇంత ఆలస్యం అయిందే అంటున్న అమ్మను వారించి
అసలు విషయం చెప్పేశాను. అమ్మ కంగారుగా పిన్ని దగ్గరికి వెళ్ళింది. నేను వెళ్ళాను. అమ్మను చూసి మళ్ళీ ఏడ్చింది పిన్ని. ఊరుకోబెట్టి అసలు ఏం జరిగిందో చెప్పమంది. ఏడుపు ఆపుకుంటూ చెప్పింది పిన్ని. పుట్టింటి వారు పెట్టెడు చీరలిచ్చారట. ఇదిగో ఇది కాఫీలు కలిపేటప్పుడు కట్టుకో. ఇది కట్టుకుని నీళ్లు తెచ్చుకో. ఇది వంటకి, ఇది పూజకి, ఇవి పెళ్ళిళ్ళకి, ఇవి సినిమాలకి షికార్లకి అని చిలక్కి చెప్పినట్లు చెప్పిందిట వాళ్ళమ్మ. ఆ మాటలే తూచా తప్పకుండా ఆచరిస్తోందిట పిన్ని. ఆ వేళ నీళ్లు తెచ్చుకుని బావి దగ్గరే పిండి ఆరేస్తే అది కాస్త ఎవరో ఎత్తుకుపోయారట. ఆ రంగు పూలు ఉన్న చీర కోసమే బజారంతా గాలించింది. దొరకలేదు. ఇప్పుడెట్లా అక్కయ్యగారు? అయినా సినిమాలకి షికార్లకి బోలెడేసి చీరలిచ్చి నీళ్ళకి వంటకి ఒక్క చీరే ఇస్తే ఇటువంటి ఆపద సమయంలో నేనేమైపోతాను? అంది దీనంగా. అమ్మ ఒకటే నవ్వు. ఓసి వెర్రి మొహమా, ఏదో చిన్నపిల్లవి తడబడతావని సులువు కోసం చెప్తే అదే పట్టు కూర్చున్నావా? అది పోతే ఇంకో చీర కట్టుకుని నీళ్లు తెచ్చుకో అని తెలియచెప్పింది. ఇంటికి వస్తూ ఆడపిల్లల్ని మరీ ఇంత అమాయకంగా పెంచకూడదు. గారాబం చేసినా కాస్త లోకజ్ఞానం కూడా ఉండేలా జాగ్రత్త పడాలి అంది అమ్మ. కథ సమాప్తం.